స్వరాజ్య టీవీ ఈరోజు ఒక ప్రత్యేక సందర్భంలో ఈ అంబేద్కర్ సెంటర్ నుంచి హలో బీసీ చలో ఎంజీఎం అనే ఒక ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. మరి ఈ రోజు ప్రభుత్వము గత ప్రభుత్వాలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ చేసిన విధంగానే మరి ఈ రోజు 6 నెలల పాలనలోనే ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కి ఇష్టమున్నట్టు ప్రవర్తిస్తున్న రేవంత్ రెడ్డి గారికి కూడా వర్తిస్తుందనేది కొద్దిగా గుర్తుపెట్టుకోవాలని మేము ఇవాళ బీసీ సమాజం తరఫున తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో మేము కూడా 400 కిలోమీటర్ల పాదయాత్ర చట్టసభల్లో బీసీ వాటా కోసం చేసినాం మేము ఆల్ ఇండియా ఓబీసీ తరఫున. మరి ఇలా మళ్ళీ ఉద్యమానికి ప్రేరేపిస్తున్నాయి ప్రభుత్వాలే అని మేము ఈ ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే తరతరాలుగా ఈ 78 ఏళ్ల పాలనలో ఏ ప్రభుత్వం చూసినా బీసీలను ఒక బానిసలుగా వాడుకుంటున్న పరిస్థితే ఉన్నది తప్ప ఎవ్వరు కూడా సముచిత స్థానం బీసీలకు ఇచ్చిన పరిస్థితి లేదనేది బీసీ సమాజం గమనించాలి. సమాజం కూడా అందరూ కూడా ప్రజలంతా కూడా 93% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా మరి ఇలా బీసీలకు మద్దతుగా నిలబడాల్సిన సమయం ఆసన్నమైందనేది గుర్తించాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈ ఉద్యమము మరో తెలంగాణ ఉద్యమం కంటే ఉధృతంగా అయ్యే వరకు రేవంత్ రెడ్డి గారు మరి ఇట్లా మమ్మల్ని పరీక్ష పెట్టొద్దని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే 10 రోజులు కావస్తుంది మరి ఒక మామూలు ఉద్యమకారులు చేస్తున్న ఈ దీక్షకు స్పందన లేదు. ఎందుకంటే ఇవాళ ఎంతో మంది బీసీ నాయకులు అధికారంలో ఉన్నారు, ఎంపీలు ఎమ్మెల్యేలుగా కూడా ఉన్నారు. ఇవాళ వాళ్ళందరూ కూడా మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. మరి వాళ్ళు బీసీలు అయి పుడితే బీసీ సమాజానికి మద్దతుగా ఇవాళ వాళ్ళు రేవంత్ రెడ్డి చేత ఈ ప్రకటన చేయించాల్సిన అవసరం ఉన్నదని మేము భావిస్తున్నాం. కాబట్టి వెంటనే ఈ నిర్ణయం మరి ప్రజలకు ప్రకటించకుంటే రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ లాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సిన సమయం కూడా దగ్గరలోనే ఉన్నదని తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. ఈ నిరాహార దీక్ష చేస్తున్న వాళ్లకు మద్దతుగా ఇవాళ కొనసాగుతుంది. ఈ ఉద్యమం రోజు రోజుకు మరింత బలపడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది తెలంగాణ ఉద్యమ రూపం తీసుకుంటుందని కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దయచేసి వెంటనే స్పందించాలి. మరి సాధారణమైన బీసీలు ఉద్యమం చేస్తే స్పందించరా? డబ్బులున్న వాళ్లే నిరాహార దీక్ష చేస్తే స్పందిస్తారా? మరి ఇవాళ 3 మరి ఉద్యమకారుల ప్రాణాలు ఇవాళ తెగించి వాళ్ళు అమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. వాళ్లకు మద్దతుగా గాని లేకపోతే రేపు బీసీలకు ఆయన చేసిన వాగ్దానాల సాధన కోసం మేము బీసీ జనగణ అయ్యి చట్టసభల్లో మరి మా వాటా మాకు దక్కే వరకు కూడా బీసీల ఉద్యమం కొనసాగుతుందని తెలియజేసుకుంటూ